2020 కోవిడ్ లాక్డౌన్ సమయంలో నటుడు సోనూ సూద్ దేశవ్యాప్తంగా వలస కూలీలు పేదలకు చేసిన సాయం అందరికీ తెలిసిందే. తన ఆస్తిని తనఖా పెట్టి దేశ విదేశాలలో చిక్కుకుపోయిన చాలా మందిని సొంత స్థావరాలకు చేర్చాడు. సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బాలీవుడ్ యాక్టర్ రాజకీయాల్లోకి వస్తాడని అందరూ అనుకున్నారు. అయితే తాజాగా సోనూ తన రాజకీయ రంగ ప్రవేశంపై మాట్లాడాడు. తన కొత్త చిత్రం ఫతే త్వరలో విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్ సమయంలో భాగంగా నటుడు మరోసారి రాజకీయంలో చేరడం గురించి సమాధానమిచ్చాడు. సోనూ సూద్ మాట్లాడుతూ, నాకు కూడా సీఎం ఆఫర్ వచ్చింది. నేను నిరాకరించడంతో డిప్యూటీ సీఎం అవ్వండి అని అడిగారు. జాతీయ నాయకులు నాకు రాజ్యసభ సభ్యునిగా కూడా అవకాశం కల్పిస్తామన్నారు. నువ్వు ఖచ్చితంగా రాజ్యసభకు రావాలని చెప్పారు. కానీ నేను దీనికి నిరాకరించాను. మీరు ఒక్కసారి పాపులర్ అయితే జీవితంలో పైకి ఎదగడం గురించి ఆలోచిస్తారు. పైకి వెళ్లే కొద్దీ ఆక్సిజన్ తక్కువగా ఉంటుంది, కాబట్టి శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారుతుంది అని సోనూ సూద్ సమాధానం ఇచ్చాడు. ఇదిలా ఉండగా 1999లో సోనూ సూద్ కలగర్ సినిమాతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత చాలా సినిమాల్లో నటించాడు. 2009లో విడుదలైన అరుంధతి సినిమా ఆయన క్రేజ్ ను పెంచింది. ఈ సినిమాలో పశుపతి అనే విలన్ పాత్రలో నటించి మెప్పించాడు. తెలుగులో ఎన్నో వైవిధ్యమైన పాత్రలో నటించాడు సోనూ సూద్. ఆ తర్వాత హిందీలో దబంగ్, జోధా అక్బర్తో పాటు పలు సినిమాలు చేశాడు. అలాగే కన్నడ ఇండస్ట్రీలోనూ కొన్ని సినిమాలు చేశారు. ఇక కోవిడ్ సమయంలో చాలా మందికి సహాయం చేశాడు సోనూ సూద్. తన చారిటీ ద్వారా చాలా మందికి సహాయం అందించాడు. ఇప్పటికీ ఆయన సాయం చేస్తూ ప్రజలను ఆదుకుంటున్నాడు.